నవరాత్రి మొదటి రోజున మనం హిమాలయాల కుమార్తె అయిన శైలపుత్రీదేవిని పూజిస్తాము. ఆమె శక్తి మరియు భక్తికి స్వచ్ఛమైన రూపం. ఆమె మునుపటి జన్మలో ఆమె దక్షుని కుమార్తె అయిన సతీదేవి తన దివ్యభర్త శివుడిని తన తండ్రి అవమానించడాన్ని భరించలేక సతీ తన జీవితాన్ని పవిత్ర అగ్నిలో త్యాగం చేసింది. కాని దైవిక శక్తి తిరిగి వచ్చింది శక్తివంతమైన హిమాలయ కుమార్తె అయిన పార్వతిగా. అప్పటినుండి ఆమెను ప్రేమగా శైలపుత్రి పర్వత కుమార్తె అని పిలుస్తారు. శైలపుత్రిగా ఆమె స్వచ్ఛత, సహనం మరియు ధైర్యాన్ని సూచిస్తాను. నవరాత్రి మొదటి రోజున శైలపుత్రిని పూజించడా హృదయాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఆధ్యాత్మిక వృద్ధికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. భక్తి మరియు దృఢ సంకల్పంతో మనం అన్ని అడ్డంకులను అధిగమించగలమని ఆమె మనకు గుర్తు చేస్తుంది. జై మా శైలపుత్రి. దేశీ నెయ్యి. శైలపుత్రికి ఇది అత్యంత పవిత్రమైన నైవేద్యంగా పరిగణించబడుతుంది. భక్తులు తరచుగా ఆమె ముందు నెయ్యి దీపం వెలిగిస్తారు. పాలు, పెరుగు మరియు పాలతో చేసిన స్వీట్లు, ఖీర్, పెడ పాయసం వంటివి స్వచ్ఛత మరియు శాంతి ఆశీర్వాదాల కోసం అర్పిస్తారు. అరటి పండ్లు మరియు కాలానుగుణ పండ్లు కూడా శుభ నైవేద్యాలుగా పరిగణించబడతాయి. ఇష్టమైన పువ్వులు ఎర్రమంద శక్తి మరియు బలాన్ని సూచిస్తుంది. మల్లె స్వచ్ఛత మరియు భక్తిని సూచించుతుంది. సింధూర బియ్యం గింజలు మరియు బిల్వ ఆకులు ఆమె పూజలో ఉపయోగించబడతాయి. నెయ్యి దీపం వెలిగేండి ప్రతికూలతను తొలగించి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.